Yeah, yes. Good evening, everybody. So I hope all you are good. I'm meeting you in front of you after a long time. Thank you so much. Feeling very happy. So today we are going to know about vocabulary. జనరల్గా vocabulary అంటే చాలా మంది చాలా టఫ్ వర్డ్స్ చెప్తారు. అసలు vocabularyలో టఫ్ వర్డ్స్ ఏముండవండి, చాలా సింపుల్ వర్డ్స్ ఉంటాయి. అయితే మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఏ వర్డ్ని యూజ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. దట్స్ ఓవర్. సో ఆ ఒక్కటి తెలుసుకుంటే చాలు, గేమ్ ఓవర్. సో ఇప్పుడు మనం ఆ వొకాబులరీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ వొకాబులరీ అంటే ఒక్కొక్క సెక్టార్కి ఒక్కో వొకాబులరీ ఉంటుందండి. ఇప్పుడు హాస్పిటాలిటీ ఒక వొకాబులరీ ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వొకాబులరీ ఉంటుంది, లైక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, సో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేషన్ కావచ్చు, ఇలాంటి వాటికి ఒక వొకాబులరీ ఉంటుంది. సో వీటన్నిటిని పక్కన పెట్టేస్తే మనిషిగా మనం మినిమం యూజ్ చేస్తే ఒక వొకాబులరీ ఉంటుంది. ఆ మినిమం వొకాబులరీని నేను చెప్తానండి. సో వీటిని సింపుల్గా డిస్క్రైబింగ్ వర్డ్స్ అని కూడా చెప్పవచ్చు. డిస్క్రైబింగ్ వర్డ్స్ అంటే వర్ణించే పదాలు. ఎవరిని వర్ణిస్తాయి? ఇక్కడ మనిషిని కావచ్చు, అంటే పర్సన్ని కావచ్చు, ప్లేస్ని కావచ్చు, థింగ్స్ కావచ్చు, లేదా ఆడవాళ్ళ హెయిర్ కావచ్చు. ఐ మీన్ మగాళ్ళు కూడా ఉంటుంది అనుకోండి డెకరేషన్. సో హెయిర్ స్టైల్స్ కావచ్చు, ఎనీథింగ్. అయితే ఇప్పుడు మనం ఇందులో కొన్ని తెలుసుకుంటామండి. ఆ కొన్నింటిని నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. యా, ఓకే, లెట్ us స్టార్ట్. సో డిస్క్రైబింగ్ వర్డ్స్ దేన్ని డిస్క్రైబ్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్స్ తీసుకుందామండి. బిగ్, మనకు తెలుసు బిగ్ అంటే పెద్దది. ఇంకోటి బిగ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? స్మాల్. ఈ బిగ్నే లార్జ్ అని కూడా అంటారు. అంటే బిగ్కి లార్జ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, బిగ్ అంటే పెద్దది, లార్జ్ అంటే స్పేసియస్గా కూడా పెద్దదిగా ఉంటే అప్పుడు లార్జ్ అని యూజ్ చేస్తారు. దెన్ కాంపాక్ట్. సో ఇది కూడా లైక్ మినిమం అనే సెన్స్ అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్మాల్ అని యూజ్ చేసాం కదా, కాంపాక్ట్ కూడా అలాంటిదే, చిన్నదని చెప్పడమే. అండ్ దెన్ రౌండ్, గుండ్రంగా ఉంటే రౌండ్ అంటారు. కోనికల్ అంటే ఒక సైడ్ కోస్గా ఉండి ఇంకో సైడ్ కొంచెం వెడల్పుగా ఉంటే దీన్ని కోనికల్ అంటారు. లేడీస్ కోన్ పెట్టుకుంటారు కదా, అది కోనికల్ షేప్లో ఉంటుంది అనమాట, లైక్ దిస్. అండ్ దెన్ స్క్వేర్. సో 4 భుజాలు ఒకేలా ఉంటే దాన్ని స్క్వేర్ అంటారు. రెక్టాంగులర్, 2 భుజాలు సమానంగా ఉండి 2 భుజాలు వ్యతిరేకంగా ఉంటాయి, అంటే ఈ 2 సమానంగా ఉంటాయి, ఈ 2 సమానంగా ఉంటాయి. ఇట్స్ కాల్డ్ రెక్టాంగులర్. ఓకే, నైస్. నెక్స్ట్ నైస్. నైస్ అన్న, ఫైన్ అన్న, గుడ్ అన్న బాగుంది అనే వస్తుంది. సో ఇక్కడ గుడ్ అంటే మనం మంచి అనుకుంటాం, కానీ దీన్ని గుడ్ అనే దాన్ని నైస్ అనే సెన్స్ లో కూడా యూజ్ చేస్తారు. అంతే. ఈ మూడింటి కనుక బెటర్, గుడ్, ఎక్సలెంట్. తర్వాత కొత్తది అనడానికి న్యూ అని యూజ్ చేస్తాం, పాతది అంటే ఓల్డ్ అంటే. ఇవి థింగ్స్ గురించి సింపుల్ గా చెప్పుకోవాలి అంటే నాకు ఫ్రూట్స్ అంటే అసలు ఫ్రూట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఒక బడ్, ఒక మొక్క నుంచి ఒక పుష్పం వస్తుంది, ఒక ఫ్లవర్, దాని నుంచి ఫ్రూట్ అనేది వస్తుంది. చూడండి, ఫస్ట్ బర్డ్, మొగ్గ, ఫ్లవర్, పుష్పం, దాని నుంచి ఫ్రూట్ తయారవుతుంది, అంటే ఫ్రూట్ క్రియేట్ అవుతుంది. దెన్ ఫ్రెష్ అంటే తాజాగా ఉండడం, ప్యూర్ అంటే స్వచ్ఛంగా ఉండడం. సో బ్రైట్ అండ్ షైన్. బ్రైట్ అంటే కాంతివంతంగా ఉండడం, షైన్ అంటే మెరుస్తూ ఉండడం. టెండర్ అంటే లేతగా ఉండడం. మరి ఫేడర్ అంటే వాడిపోయి ఉంటే ఫేడర్ అంటారు. మరి రాబోట్ అంటే పాడైపోయి ఉండడం. రగ్గడ్ అంటే కొన్ని పండ్లు ఏమవుతాయంటే అవి ఎండిపోయినప్పుడు బాగా గట్టిగా రాయిలాగా తయారైపోయింది అనమాట. సో ఇట్స్ ద రగ్గడ్. దెన్ రొట్టన్ అంటే కుళ్ళిపోయినది అని. తర్వాత స్టేల్ అంటే పాచిపోయినది అని. నెక్స్ట్ డర్టీ, మురికిగా ఉంటాయి, అంటే చెట్ల మీద ఉన్నటువంటి పళ్ళు కింద పడిపోయాయి, అంటే రాళ్ళప్పుడు కింద పడతాయి కదా. సో అలా పడినప్పుడు
మేబీ కింద దుమ్ము ఉండడం వల్ల కానీ లేదా లైక్ స్లర్సీ ఉండడం వల్ల కానీ అవి మురికిగా తయారవుతాయి. దెన్ మర్కీ అంటే మబ్బుగా ఉండడం. అంటే ఇప్పుడు కొన్ని పళ్ళు చూడడానికి షైనింగ్గా కనిపిస్తాయి, కానీ కొన్ని మాత్రం మర్కీగా ఉంటాయి, అంటే మబ్బుగా, అంటే అంత బ్రైట్నెస్ లేకుండా మబ్బుగా ఉంటాయి అన్నమాట. దెన్ డ్రై, వాడిపోయిన దాన్ని కానీ ఎండిపోయిన దాన్ని కానీ ఆరిపోయిన దాన్ని కానీ డ్రై అంటారండి. తర్వాత డిఫార్మ్డ్ అంటే ఏదైనా ఒక లోపం ఉంటే మనం తీసుకున్నటువంటి ఫ్రూట్లో ఏదైనా ఒక లోపం ఉంటే దాన్ని డిఫార్మ్డ్ అని అంటారు. దెన్ డిఫిషియంట్ అంటే ఈ డిఫిషియంట్ అంటే ఒక మీనింగ్ ఏంటి, మనకి ఇక్కడ చెప్పినట్టు తక్కువగా ఉంటాయి, అంటే లెస్గా ఉంటే డిఫిషియంట్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇందులో ఏదైనా అంటే తీసుకున్నటువంటి ఫ్రూట్ సరిగ్గా లేకపోవడం లేదా అందులో అంటే క్వాలిటీ సరిగ్గా లేకపోవడం కానీ ఏదైనా లోపం ఉంటే దీన్ని డిఫిషియంట్ అంటారు. ఇది ఫ్రూట్స్ అండ్ థింగ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినది. ఇకపోతే అదే ఫ్రూట్, కొన్ని ఫ్రూట్స్ ఎలా ఉంటాయి, సాల్టీగా ఉంటాయి, ఉప్పగా. సాల్టీ అంటే ఉప్పగా ఉంటాయి, సోర్ అంటే పులుపుగా. అయితే ఇవి చీప్గా వస్తాయి, కాస్ట్లీగా వస్తాయి. చీప్ అంటే అప్పుడు ఏమో అర్థం, సో తక్కువ ధరలో వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. మరి కాస్ట్లీ అంటే ఎక్కువ ఖరీదైన అంటారు. స్పైసీ అంటే బాగా కారంగా ఉండడాన్ని స్పైసీ అంటారు. బిట్టర్ అంటే చేదుగా ఉండడాన్ని బిట్టర్ అంటారు. సో ఇవే అండి ఫ్రూట్స్ గురించి అండ్ థింగ్స్ గురించి. ఓకే, ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేసెస్. సో ప్లేసెస్ విషయానికి వస్తే కంజెస్టెడ్ అంటే ఇరుకుగా ఉండడం, మరి వైడ్గా విశాలంగా లేకుండా ఇరుకుగా ఉన్నటువంటి ప్లేసెస్ని కంజెస్టెడ్ అంటారు. అదే జనాలు ఎక్కువ ఉందనుకోండి, ఇట్స్ కాల్డ్ క్రౌడెడ్. ఎక్కువ మంది జనాలు మనకు కొన్ని ఏరియాస్ ఉంటాయి, క్రౌడెడ్ ఏరియాస్. ఇప్పుడు మన నెల్లూరులో తీసుకుంటే కనుక స్టోనస్పేట ఏరియా ఒకటి, బిఆర్సి సర్కిల్ ఒకటి, ఇలా సంతపేట ఏరియా, ఇలా కొన్ని క్రౌడెడ్ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. దెన్ డర్టీ అంటే మురికిగా ఉండేటువంటి ఏరియాస్ని డర్టీ అని అంటారు. సో ఆ ప్లేసెస్. దెన్ వాటర్ లాక్డ్, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు అక్కడక్కడ నిలిచిపోతాయండి, అలాంటి ప్లేసెస్ని వాటర్ లాక్డ్ ప్లేసెస్ అంటారు. వాటర్ లాక్డ్. అండ్ దెన్ స్లర్షీ, లస్సీ కాదు స్లర్షీ అంటే బురదగా ఉండడు. కొన్ని ప్లేసెస్ ఈ వర్షం వచ్చిన తర్వాత బురదగా ఉంటాయి అన్నమాట. ఇలాంటి ప్లేసెస్ని స్లర్షీ అంటారు. ఈ వర్డ్ చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. అంటే బురద అంటే తెల్లగా ఉంటే పెరుగు ఉంటాయి కదా, పెరుగుతూనే కదా లస్సీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డ్యాంప్, వెట్, హ్యూమిడ్. డ్యాంప్, వెట్, హ్యూమిడ్ ఈ మూడింటికి మీనింగ్ వచ్చేసి తడిగానే అండి. అయితే ఈ హ్యూమిడ్ అంటే వాతావరణంలో చేంజెస్ వచ్చి, అంటే వెదర్లో చేంజెస్ వచ్చి కూల్ అయిపోతే, అంటే నేచర్ అంతా తడి అయిపోతే ఇట్స్ కాల్డ్ హ్యూమిడిటీ, అంటే హ్యూమిడ్ అని అంటారు. మనం తడిపితే లేదా మనం తడిస్తే దాన్ని వెట్ అంటారు. మనం తడిపిన వెట్ అంటారు. తడిచినటువంటి తర్వాత ఉన్నటువంటి పొజిషన్ దాన్ని డ్యాంప్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ హాట్ అంటే ఒకటి, ఇక్కడ రెండు రకాల మీనింగ్స్ తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి వేడిగా ఉన్నటువంటి, ఇప్పుడు ఈ రూమ్ చాలా హాట్గా ఉంది అంటుంటారు, సో వేడిగా ఉండడం. అండ్ దెన్ ఇంకొక మీనింగ్ ఏంటంటే కరెంట్ అంటే ఈ కరెంట్ కాదండి, ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో అలాంటి వాటిని కరెంట్ అని కూడా అంటారు. అందుకే కరెంట్ అఫైర్స్ అంటారు. హాట్ న్యూస్ అంటారే, అంటే ప్రస్తుతం ఇప్పుడు ఫ్రెష్గా వచ్చినటువంటి న్యూస్ని హాట్ న్యూస్ అంటారు, అంతేకాని వేడిని కాదు. దెన్ కమ్ టు కోల్డ్ రెండు కూడా చల్లని అనే సెన్స్ ఇస్తాయి. అయితే మనం కొన్నిసార్లు ఎలా చేస్తాం, కూల్ బాస్ అంటుంటారు. అంటే కూల్ బాస్ అంటే చల్లగా ఉండమని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా అయిపోతుంది. అలా కాదండి, ఇక్కడ కూల్ అంటే కొంచెం ఆహ్లాదకరంగా, హ్యాపీగా, స్ప్లెండస్గా ఉండమని చెప్తుంది.
సో ఎప్పుడైతే స్ప్లెండియస్గా ఉంటారో దెన్ కూల్గా ఉన్నారని అంటారు. స్ప్లెండియస్ అనే వర్డ్ డౌట్ వచ్చిందా? యా, చాలా మంది బైక్స్ చేస్తారు స్ప్లెండర్ అని. స్ప్లెండర్ ప్లస్ ఉంటుంది కదా, ఆ స్ప్లెండర్ ప్లస్ బైక్, ఆ స్ప్లెండర్ అని కూడా మీనింగ్ అదే, ఆహ్లాదకరంగా ఉండడం. మేబీ కంపెనీ వాడు ఆ బైక్ తోలేటప్పుడు ఆహ్లాదకరంగా ఉంటారని అనుకున్నాడు. ఏమైంది? సో మొత్తానికి కూల్ అంటే ఆహ్లాదకరంగా, కోల్డ్ అంటే చల్లని. చూడండి, ఈ కూల్ అనేది కోల్డ్ అనే దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, దానంతటా అది తయారైతే దాన్ని కోల్డ్ అంటారు, మనం తయారు చేస్తే కూల్ అంటారు. ట్రై టు అండర్స్టాండ్. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో వాటర్ పెడతాం, ఆ వాటర్ ఎలా అవుతాయి? కోల్డ్ అవుతాయి, కూల్ అవుతాయి? కూల్ అవుతాయి. అదే వెదర్ చాలా కూల్గా ఉంది అంటుంటారు. ఆ కూల్ ఏంటి? ఇది ఆహ్లాదకరంగా ఉండడం. ఓకేనండి. కొన్నిసార్లు మనకి కోల్డ్ అవుతుంది, అంటే జలుబు. సో ఈ జలుబు అయ్యేది ఏంటి? కోల్డ్ అంటారు. ఇక్కడ ఒక మీనింగ్ ఏంటి? చాలా చల్లగా ఉండడం ఒకటి, రెండోది డిసీజ్ అంటే అయ్యేటువంటి జలుబు కూడా కోల్డ్ అని అంటారు. ఇక్కడ కోల్డ్ అనే వర్డ్, కూల్ అనేది ఎక్కువ మీరినప్పుడే కోల్డ్గా తయారవుతున్నారు. నెక్స్ట్ నేరో. నేరో అంటే ఆ ప్లేస్ చాలా ఇరుకుగా ఉన్నటువంటి ప్లేస్ని నేరో అంటారు. అంటే క్లీన్, పరిశుభ్రంగా, అంటే బాగా ఎలాంటి డస్ట్ అండ్ డర్టీ లేకుండా ఉంటే దాన్ని క్లీన్ అంటారు. స్లిప్పరీ మీన్స్ జారిపోతుంటుంది ఎక్కడ అడుగు పెట్టినా కూడా, అంటే జారిపోయే స్వభావం ఉంటే అప్పుడు దాన్ని స్లిప్పరీ అంటారు. దెన్ బ్రాడ్ అంటే బాగా విశాలంగా ఉన్నాడు. వైడ్ అంటారుగా, లైక్ దట్. సో క్రికెట్ వైడ్ అంటే బాగా వెడల్పు, అనుకున్న దాని రేంజ్ కంటే వెడల్పు వేసినప్పుడు వైడ్ అంటారు. ఇలా కూడా ఇక్కడ కూడా ఏంటి? బ్రాడ్ అంటే బాగా విశాలంగా ఉండడాన్ని బ్రాడ్ అంటారు. దీని నెగిటివ్ సెన్స్ ఏంటంటే నేరో, ఇరుకుగా ఉండడం. దీన్ని ఇంకొక సెన్స్లో కూడా వాడతారండి, బ్రాడ్ మైండెడ్, నేరో మైండెడ్ అంటారు. సో ప్రతి విషయాన్ని నెగిటివ్గా ఆలోచిస్తూ చిన్న దానికి హర్ట్ అయిపోతూ ఉంటే నేరో మైండెడ్ అంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తూ పాజిటివ్గా తీసుకుంటూ ఉంటే వీళ్ళని బ్రాడ్ మైండెడ్ అంటారు. ఓకేనండి. నెక్స్ట్ స్మూత్ అంటే బాగా నున్నగా ఉండడం, సో స్మూత్ ప్లేసెస్, ఈ ప్లేస్ చాలా నున్నగా ఉంటుందని చెప్తున్నారు. సో దాన్ని స్మూత్ అవ్వచ్చు. అనీవెన్ అంటే గుంటలు మెట్టలు, అదే ఎక్కువగా గుంటలు మెట్టలు ఉన్నటువంటి ప్లేస్ని, స్మూత్గా లేకుండా ఉన్నటువంటి ప్లేస్ని అనీవెన్ అంటారు. హెచ్చు దగ్గర ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్ని అనీవెన్ ప్లేసెస్ అంటారు. దెన్ కమ్ టు హౌసెస్ అంటారు. ఎయిరీ హౌస్ అంటే గాలి బాగా తోలే ఇంటిని ఎయిరీ హౌస్ అంటారు. బిగ్ అండ్ స్పేసియస్, పెద్దదిగా ఉంటే విశాలంగా ఇల్లు ఉంటుంది, దాన్ని బిగ్ అండ్ స్పేసియస్ అంటారు. ఇది మనకు సినిమాలో కనిపిస్తుంటాయి ఎక్కువగా, మూవీస్లో చూపించి ఒక్కసారి ఎలా చూపిస్తారు? ఓపెన్ చేస్తే షాట్, బిల్డింగ్ పైకి తీసుకెళ్తారు, హెలికాప్టర్ షాట్ అనమాట. సో ఒక పెద్ద ఇల్లు కనిపించేస్తుంది. ఇట్స్ కాల్డ్ బిగ్ అండ్ స్పేసియస్ హౌస్. దెన్ డిలాపిడేటెడ్, అరుంధతి బంగ్లా. డిలాపిడేటెడ్ అంటే పాడుపడిపోయినటువంటి ఇళ్ళని డిలాపిడేటెడ్ అంటారు, అంటే శిథిలావస్థలో ఉన్నటువంటి ఇల్లు. అండ్ దెన్ వెల్ వెంటిలేటెడ్ అంటే బాగా వెలుతురు గాలి బాగా వచ్చేటువంటి హౌసెస్ ని వెల్ వెంటిలేటెడ్ హౌస్ అంటారు. ఇకపోతే అన్టైడీ అంటే శుభ్రంగా లేకపోవడం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే చాలా దగ్గర అబ్జర్వ్ చేశానండి. కొంతమంది ఎంతో బాగా నీట్గా ఇల్లు కట్టుకుంటారండి, టౌన్లో కాదు, విలేజెస్లో ఎంతో ఖర్చు పెట్టి మంచిగా ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకుని మరి ఇల్లు కట్టుకుంటారు. ఇంటి లోపల గేదెల్ని కట్టేస్తారండి. ఇంత కాస్ట్లీగా ఇల్లు కట్టుకున్నప్పుడు వాటికి కూడా ఒక చిన్న పాక కట్టేస్తే సరిపోతుంది కదా, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడే గేదెల్ని కట్టేస్తారు. సో చూసినప్పుడు అంటే ఓవర్లుక్ ఎలా ఉంటుందంటే అన్టైడీగా ఉంటుందండి, అంటే పరిశుభ్రంగా ఉండదు అన్నమాట. దెన్ వెకెట్ అంటే ఖాళీగా ఉన్నటువంటి ఇల్లుని వెకెట్ అంటారు. బ్రైట్ అంటే బాగా
కాంతివంతంగా ఉన్నటువంటి ఇల్లు. దాని కన్వీనియంట్, అన్ని సౌకర్యవంతంగా ఉన్నటువంటి ఇల్లుని కన్వీనియంట్ హౌస్ అని అంటారు. దాని రిమోట్, మారుమూల, అక్కడ కూడా మారుమూల ఒక ఇల్లు ఉందంటారు. సో ఇట్స్ కాల్ రిమోట్ హౌస్. అంటే స్టఫీ, స్టఫీ అంటే ముక్కపోతగా ఉండడాన్ని స్టఫీ అంటారు. నాకు మై పొజిషన్ ఇస్ లైక్ దట్. ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే అండి, రూమ్ హ్యూమిడిటీ ఉంటుంది. హ్యూమిడిటీ, ఈ హ్యూమిడ్ ఎప్పుడైతే ఇది తగ్గిపోతుందో అప్పుడు హాట్గా మారుతుంది ఇల్లు, అంటే రూమ్ హాట్గా మారుతుంది. హాట్గా మారిన తర్వాత సో స్టఫీగా తయారవుతుంది, అంటే ఉక్కపోతగా తయారవుతుంది. ఉక్కపోతగా తయారైన తర్వాత అంటే స్టఫీ, స్టఫీనే షండ్రీ అని కూడా అంటారండి. ఈ షండ్రీగా తయారైన తర్వాత చివరగా వచ్చేదే స్వెట్. ఓకేనండి. సో స్టఫీ అయినా షండ్రీ అయినా ఉక్కపోతగా ఉండడం. దెన్ స్పీక్ అండ్ స్పాన్, అద్దంలో మెరిసిపోయేటువంటి ఇల్లు. చూడటానికి చూస్తే ఎలా ఉంటుందంటే, బా ఎంత తెల్లగా ఉంది, అద్దంలో మెరిసిపోతుంది అంటుంటారు. ఇలాంటి ఇల్లు మీరు చూడాలంటే బోయపాటి సీను డైరెక్షన్ సినిమాలో ఒకటి, జయజానకి నాయక సినిమాలో లాస్ట్ షాట్లో చూపిస్తారండి ఒక తెల్లటి ఒక మంచి ఇల్లు. అది ఎలాంటిదంటే స్పీక్ అండ్ స్పాన్, స్పీక్ అండ్ స్పాన్ హౌస్. దెన్ హాంటెడ్ హౌస్. హాంటెడ్, హాంటెడ్ అంటే దయ్యాల గొప్ప. అదేదో అంటారు కదా, బాగుమతి బాగుమతి అంట అనే సంథింగ్. సో ఇట్స్ కాల్డ్ హాంటెడ్ హౌస్. దయ్యాలు ఉన్నటువంటి ఆ హౌస్ ని హాంటెడ్ హౌస్ అని అంటారు. దయ్యాల గొప్పని హాంటెడ్ హౌస్ అంటారు. అంటే టూలెట్, టూలెట్ అంటే బాడుగకు ఇచ్చేటువంటి ఇల్లు. సో హౌసెస్ గురించి అయితే ఇది, ప్లేసెస్ గురించి ఇది. సో యు హ్యావ్ క్లారిటీ, రైట్? దెన్ ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి, ఇప్పుడు తెలుసుకుందాం. ఎస్. సో నెక్స్ట్ బిహేవియర్స్. పీపుల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, ఆ బిహేవియర్ని బట్టి మనం క్యారెక్టర్ని అనుకుంటాం కదా, క్యారెక్టర్ని డిసైడ్ చేసుకుంటాం. సో చూడండి ఒకసారి బిహేవియర్. యారగెంట్, యారగెంట్ అంటే వీళ్ళు పొగరు ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. సో అలాంటి పీపుల్ని యారగెంట్ అంటారు. దెన్ అండర్స్టాండింగ్, అండర్స్టాండింగ్ ఇన్ ద సెన్స్ అందరినీ అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళని అండర్స్టాండింగ్ పర్సనాలిటీ, అండర్స్టాండింగ్ పీపుల్ అంటారు. యాడమెంట్, యాడమెంట్ అంటే వీళ్ళు మొండి, ఎవరి మాట వీళ్ళు సీక్రెట్ అంటారు. సో ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. దెన్ బ్రేవ్, బాగా ధైర్యవంతులు. సో ఎక్కువ ధైర్యం ఉన్నటువంటి వాళ్ళని బ్రేవ్ అంటారు. అలాగే డేంజరస్, డేంజరస్ అంటే మీకు తెలుసు, చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తుల్ని డేంజరస్ అని అంటారు. జెలస్, అసూయ ఉంటుంది వీళ్ళకి ఎక్కువగా, అసూయ. అలా అసూయ ఉన్నటువంటి వాళ్ళని జెలస్ అని అంటారు. మిస్చీవియస్, మిస్చీవియస్ అంటే ఎక్కువగా అల్లరి చిల్లరిగా తుంటరి పనులు చేస్తుంటారని, అలాంటి వాళ్ళని మిస్చీవియస్ అంటారు. మనం ఇది అప్ టు 14 years, 14 years వరకు చూడవచ్చు పిల్లల్ని, తర్వాత అలా ఏమి ఉండరు. సో ఆ 14 years బిలో ఉన్నటువంటి వాళ్ళని మిస్చీవియస్ అనే సెన్స్ చెప్తాం ఇక్కడ. దెన్ ప్రౌడ్, ప్రౌడ్ అనే వర్డ్ ఒకటి గర్వం, అంటే పాజిటివ్గా తీసుకోవచ్చు, ఇంకొకటి నెగిటివ్గా తీసుకోవచ్చు. పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ సన్ అని ఒక తండ్రి అంటాడు. నెగిటివ్గా తీసుకుంటారు అనుకోండి, హీ హ్యాస్ ప్రౌడ్నెస్ అంటారు, హీ హ్యాస్ ప్రౌడ్. సో వాడికి గర్వం ఉంది అనే సెన్స్లో చెప్తారు. దెన్ సెన్సిటివ్, సెన్సిటివ్ అంటే చాలా సున్నితమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తిని సెన్సిటివ్ అంటారు. స్ట్రిక్ట్, బాగా కఠినం అన్నమాట, ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు, స్ట్రిక్ట్గా ఉంటారు అంటే అది. దెన్ పొలైట్, పొలైట్ అంటే మర్యాదపూర్వకంగా ఉండేటువంటి వ్యక్తిత్వాన్ని పొలైట్ అని అంటారు. దెన్ డిజానెస్ట్, నిజాయితీగా లేనటువంటి వ్యక్తి డిజానెస్ట్. ఆనెస్ట్, సిన్సియర్, ట్రూత్ఫుల్. ఈ మూడిటికి మీనింగ్ ఏంటి అంటే నిజాయితీగా ఉండేవాళ్ళు అని అంటారు. చూడండి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఆనెస్ట్, సిన్సియర్, ట్రూత్ఫుల్. చూడండి, ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండడం, సిన్సియర్ వల్ల నిజాయితీగా ఉండడమే, ట్రూత్ఫుల్ అన్న నిజాయితీగా ఉండడం.
ఈ డిఫరెన్స్ ఏంటో తెలుసుకోవాలి సార్. ట్రూత్ఫుల్ అంటే వీళ్ళు అబద్ధాలు చెప్పడం, నిజాలు మాట్లాడతారు. అండ్ దెన్ సిన్సియర్ అంటే వీళ్ళు చేసే పనిలో కరెక్ట్గా టైం మెయింటెనెన్స్ ఉంటుంది. ఒక మాట ఇస్తే మాట తప్పదు. సో ఇలాంటి వాళ్ళని సిన్సియర్ అంటారు. మరి ఆనెస్ట్ అంటే వీళ్ళ లైఫ్ మొత్తం నిజాయితీగానే ఉంటుంది. చేసే వర్క్ దగ్గర కావచ్చు, సో ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. సో ఆనెస్ట్గా ఉంటారండి. అండ్ దెన్ ఫ్రాంక్ అంటే ఏదైనా మొహమాటం లేకుండా మాట్లాడేవాడిని ఫ్రాంక్ అంటారు. మొహమాటం లేకుండా మాట్లాడితే ఫ్రాంక్ అంటారు. కానీ ఇదే వర్డ్ సేమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ముక్కుసూటిగా మాట్లాడడం. వీళ్ళేంటంటే అది నిజమా అబద్ధమా అయ్యే చూసుకోరండి. అది తప్ప గొప్ప తెలియదండి. సో వీళ్ళేం చేస్తారు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేస్తారు ముక్కుసూటిగా. కానీ ఫ్రాంక్ అనే వాళ్ళకి స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫ్రాంక్ అనే వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు. అంటే తనకు తెలిస్తేనే మాట్లాడతారు, తెలియకపోతే మాట్లాడరు. సో వీళ్ళని ఫ్రాంక్ అండ్ ఫ్రెండ్లీ అని కూడా అంటారండి. ద నెక్స్ట్ కైండ్ అంటే దయ కలిగి ఉండడాన్ని కైండ్ అంటారు. జాలి, దయ ఉంటుంది. జనరస్ ఇది కూడా దయ కలిగి ఉండడమే. కైండ్ అన్న జనరస్ అన్న రెండు ఒకటే. అయితే కైండ్ కంటే ఇంకొంచెం ఎక్కువ ఉంటే, ఇంకొంచెం ఎక్కువ జాలి, దయ ఉంటే అలాంటి వాళ్ళని జనరస్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుందండి. సో ఒక ట్రాఫిక్లో మీరు కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు, సడన్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వేసారు, మీరు ఆగిపోయారు. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చేసి డోర్ నాక్ చేసి, సార్ ఏమన్నా ఇవ్వండి సార్ అన్నారు. మీరు 10 రూపాయలు తీసారు, మీకు ఇచ్చారు. అయ్యో పాపం పిల్లాడు కదా. సో ఇట్స్ కాల్డ్ కైండ్. అంటే మీకు కూడా జాలి, దయ అనేవి ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన్మథుడు సినిమా చూసారా మీరు? ఆ సినిమాలో ఒక ట్రాఫిక్లో కార్ ఆగినప్పుడు ఒక అబ్బాయి షర్ట్ లేకుండా బెగ్గింగ్ చేస్తుంటాడు. నాగార్జున ఇమీడియట్లీ ఆ షర్ట్ తీసేసి అబ్బాయికి ఇచ్చేసి ఆ షర్ట్ లేకుండా ఇంటికి వెళ్తారు. ఇది జనరస్. అంటే ఉన్నటువంటి జాలి, తన దగ్గర ఉన్న దాంట్లోనే అంతో ఇంతో ఎవరికైనా ఇస్తే ఇప్పుడు కైండ్. అలా కాకుండా తన దగ్గర ఉన్నప్పుడు ఉన్నది మొత్తం అతనికి ఇచ్చేసి ఇతను ఎంటీగా వెళ్ళిపోతే ఇది జనరస్. అంటే ఉన్నదానికంటే ఎక్కువగా ఇవ్వడానికి, తన దగ్గర ఏదైతే ఉందో ఆ మొత్తం ఇవ్వడానికి జనరస్ అంటారు. కైండ్ కంటే ఇంకొంచెం డెప్త్ ఓడేది. అంటే ఎఫెక్షనేట్ అంటే ఎక్కువగా ఆప్యాయతగా చూసుకోవడాన్ని, ప్రేమ, అభిమానం, ఆప్యాయత అంటే ఎక్కువ ఆప్యాయతగా చూసుకోవడాన్ని ఎఫెక్షనేట్ అని అంటారు. దెన్ క్లెవర్ అంటే బాగా తెలియగలిగినటువంటి వాళ్ళని క్లెవర్ అంటారు. ఫేమస్, ప్రసిద్ధి చెందిన వాళ్ళని ఫేమస్ అంటారు. నోటోరియస్, వీళ్ళు కూడా ప్రసిద్ధి చెందిన వాళ్ళే. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? ఫేమస్ అంటే పాజిటివ్గా ప్రసిద్ధి చెందితే ఫేమస్, నెగిటివ్గా ప్రసిద్ధి చెందితే నోటోరియస్. అయ్యో ఎగ్జాంపుల్, ఏపీజే అబ్దుల్ కలాం, మహానుభావుడు, గొప్ప వ్యక్తి, ఫేమస్. సో ఉసామా బిన్ లాడెన్, నోటోరియస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఫేమస్. ఇప్పుడు మిస్టర్ గాడ్సే, నోటోరియస్. చెడుగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళందరినీ నోటోరియస్ అంటారు. హెల్ప్ఫుల్ అంటే ఎవరికైతే ఎక్కువగా సహాయం చేసే గుణం ఉంటుందో అలాంటి వాళ్ళని హెల్ప్ఫుల్ పర్సనాలిటీ అని అంటారు. దాని కాదు హెయిర్. సో ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, లేడీస్ హెయిర్ సంథింగ్ అని. ఓకే, ఇక్కడ విషయం ఏంటంటే హెయిర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేది లేడీస్ కాబట్టి చెప్పాను. కానీ జనరేషన్ మారిపోయిందండి. ఇప్పుడు అబ్బాయిలు కూడా లేడీస్ ఎక్కువ హెయిర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. డిఫరెంట్ స్టైల్స్. అబ్బాయి అమ్మాయిని కనుక్కోవడం కూడా కష్టంగా నాకు ఉంటుంది పాయింట్. ఓకే, హెయిర్ స్ట్రైట్ హెయిర్ అంటే బాగా జడ ఒత్తుగా ఉంది, బాగా పెద్దగా ఉంటాయి. ఓకే, అలాంటి హెయిర్ని స్ట్రైట్ హెయిర్ అని అంటారు. దెన్ కర్లీ హెయిర్, వీళ్ళ హెయిర్ వచ్చేసి రింగులు ఉంటుందండి, దాన్ని కర్లీ హెయిర్ అంటారు. దెన్ వేవీ అంటే వీళ్ళ హెయిర్ వచ్చేసి అలల్లాగా
వీళ్ళు జనరల్గా పిల్లలకి తలస్నానం చేసిన తర్వాత, అమ్మాయికి తలస్నానం చేసిన తర్వాత హెయిర్ వాళ్ళు సాంబ్రానికి ఒక సంథింగ్ ఏదో పెట్టి అలా వదులుతారు కదండి. అప్పుడు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది, చాలా వేవీగా ఉంటుంది అనమాట. సో అలాంటి హెయిర్ని వేవీ హెయిర్ అంటారు. అంటే అలలాగా ఉంటే దాన్ని వేవి. థిన్ పలచగా, అంటే చాలా పలచగా ఉంటే వాటిని థిన్ అని అంటారు. థిక్ బాగా ఒత్తుగా ఉంటుంది జడ, వారికి జడ చాలా ఒత్తుగా ఉంది అంటుంటారు. సో ఇట్స్ కాల్ థిక్. దెన్ షైనింగ్, కొంతమంది జడ వచ్చేసి చాలా అంటే జుట్టు చాలా మెరుస్తుంటుంది, షైనింగ్గా ఉంటుంది. దెన్ డల్, మెరుస్తూ ఉంటే షైనింగ్, మెరవకుండా మీరు చూసి ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. గడ్డి వాములా ఉంటుంది కొంతమంది హెయిర్ స్టైల్, ఆ జడ సంథింగ్ ఆ గడ్డి వాము లాగా ఉంటుంది. సో డల్గా ఉంది అని అంటుంటారు. దెన్ బాల్డ్, బట్టతలని బాల్డ్ అంటారు. బట్టతలని బాల్డ్ అంటారు. ఇంకోటి బాల్డింగ్, ఈ డిఫరెన్స్, దీన్ని కూడా బట్టతలని అంటారండి. మీరు మామూలుగా ఇక్కడ హెయిర్ మొత్తం దాదాపుగా ఇక్కడ దాకా పోయింటే దాన్ని వచ్చేసి బాల్డ్ అంటారు. కానీ మనం మహాత్మా గాంధీ, మన తాతగారు జాతిపిత, ఆయన్ని కానీ ఇంకా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తలని కనుక చూస్తే ఇక్కడ మొత్తం ఏముండదు, మొత్తం వచ్చేసి వెంట్రుకలు ఏముండదు, ఇక్కడ కొంచెం మాత్రం ఉంటుంది. సో ఇట్స్ నాట్ బాల్డింగ్ అంటారు. ఇకపోతే టాన్షూర్ అంటే గుండు కొట్టించుకోవడం, గుండుని టాన్షూర్ అంటారు. మీరు తిరుపతి కానీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు తలనీయాలు ఇచ్చే దగ్గర అక్కడ బోర్డు పెట్టింటారండి, టాన్షూర్ అని. సో టాన్షూర్ అంటే గుండు తెచ్చుకోవడం. సో బిహేవియర్ అండ్ హెయిర్. దాని నెక్స్ట్ వచ్చేసి పీపుల్ గురించి తెలుసుకుంటాం. నెక్స్ట్ పీపుల్. సో పీపుల్ వచ్చేసి హ్యూమరస్ ఉంటారు. హ్యూమరస్ అంటే వీళ్ళు నవ్వుతారు, నవ్విస్తారు. కానీ కామెడియన్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. కామెడియన్ అంటే వాళ్ళు నవ్వరు, వాళ్ళు సీరియస్గా ఉంటారు, వాళ్ళు నవ్విస్తారు, వాళ్ళని కామెడియన్ అంటారు. హ్యూమరస్ అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు నవ్వుతుంటారు, ఎదుటి వాళ్ళు కూడా నవ్విస్తుంటారు. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎలాంటి వాళ్ళకైతే ఉంటుందో, సో అలాంటి వాళ్ళని హ్యూమరస్ అని అంటారు. దెన్ యాంగ్రీ. సో మీకు తెలుసు యాంగ్రీ బర్డ్. సో యాంగ్రీ, ఎక్కువ కోపంగా ఉన్నటువంటి వాళ్ళని యాంగ్రీ అంటారు. చీర్ఫుల్, ఎప్పుడు నవ్వుతుంటారు, బాగా ఆహ్లాదకరంగా ఉండి నవ్వుతుంటారు, అలాంటి వాళ్ళని చీర్ఫుల్ అంటారు. దెన్ మైజర్ అంటే పిసినారి. రిలయబుల్ అంటే నమ్మదగిన, బాగా నమ్మకం కలిగినటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకు తెలిసిన వర్డ్ ఉంది రిలయన్స్ అని. రిలయన్స్ అంటే కూడా నమ్మకం అండి, నమ్మకం. సో ఈ వర్డ్ వచ్చేసి రిలయబుల్, నమ్మకం కలిగినటువంటి. ఇన్నోసెంట్, అమాయకుడు. బోల్డ్, బాగా ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. సెల్ఫిష్, స్వార్థం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తిని సెల్ఫిష్ అంటారు. వెల్ ఆఫ్, బాగా సెటిల్ అయినటువంటి వాళ్ళని వెల్ ఆఫ్ అంటారు. మన తెలుగు భాషలో చెప్పాలంటే బాగా బలిసిన వాళ్ళు అంటారే, అలాంటి వాళ్ళని వెల్ ఆఫ్ అని అంటారు. సో టిమిడ్, పిరికి వాడిని టిమిడ్ అని అంటారు. స్కేర్డ్ అంటే బాగా బెదిరిపోవడం, భయంతో బెదిరిపోయినటువంటి వాళ్ళని స్కేర్డ్ అని అంటారు. ఇలాంటి క్యారెక్టర్స్ మీరు మామూలుగా హారర్ మూవీస్ ఉంటాయి కదా, ఆ హారర్ మూవీస్లో కామెడియన్స్ చూస్తుంటారు అన్నమాట. సో స్కేర్డ్. ఇకపోతే షార్ట్ అంటే పొట్టిగా ఉంటాడు, పొట్టిగా ఉన్నటువంటి వాళ్ళని షార్ట్ అంటారు. మీడియం హైట్, అలా పొట్టి కాదు అలా పొడుగు కాదు, మీడియంగా ఉంటే వాళ్ళని మీడియం హైట్ అంటారు, లైక్ మీ. ఇక స్లిమ్ అంటే నాజుగ్గా ఉండడం, సన్నగా ఉండడం కాదు, నాజుగ్గా ఉండడం. దెన్ మీడియం బిల్ట్ అంటే ఇలా నాజుకు కాదు, మరీ లావ్ అంటే ఫ్యాట్ కాదు, అలా ఉంటే. నాజుకు కాదు, ఫ్యాట్ కాదు, మధ్యరకంగా ఉంటే వాళ్ళు వచ్చేసి మీడియం బిల్ట్ అంటారు. మీడియం బిల్ట్ అంటే బాడీ యొక్క స్ట్రక్చర్ని ఇక్కడ డిస్క్రైబ్ చేసినప్పుడు చెప్తారండి. తర్వాత ఫ్యాట్ చెప్పాయి కదా, ఫ్యాట్ అంటే బాగా లావుగా ఉండడం. సో టాల్, బాగా పొడుగ్గా ఉండడం వాళ్ళని టాల్ అంటారు. వెల్ బిల్ట్,
పొడుగ్గా ఉండి బాగా వాళ్ళ కటౌట్ తగినట్టుగా లావు ఉంటే వాళ్ళని వెల్ బిల్డ్ అంటారు. ఇలాంటి కటౌట్స్ మనం బాహుబలి సినిమాలో చూడొచ్చు. సో రాణా ప్రభాస్. ఎస్. నెక్స్ట్ క్యూట్. క్యూట్ అంటే ముద్దుగా ఉంటాడు. ఈ క్యూట్ అనే వర్డ్ చిన్న పిల్లలకి మాత్రం యూజ్ చేయాలి. తర్వాత ప్రెట్టి. ప్రెట్టి అంటే అందంగా ఉంటాడు. ముద్దుగాను మరియు అందంగాను ఉంటే అలాంటి వాళ్ళని ప్రెట్టి అంటారు. ఇది కూడా పిల్లలకి యూజ్ చేస్తారు. అప్ టు 40 అంటే 80 వరకు యూజ్ చేసుకోవచ్చు. తీసుకెళ్ళి ఒక 45 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళను మేడం యు ఆర్ సో ప్రెట్టి అన్నాం అనుకోండి, ఫన్నీగా ఉంటుంది అది మన కామెంట్. సో ప్రెట్టి అనేది పిల్లలకి యూజ్ చేయాలి బిఫోర్ 18. దెన్ ప్లెయిన్ లుకింగ్. ప్లెయిన్ లుకింగ్ అంటే నార్మల్గా, అంటే మరీ హంగామాగా ఓవర్ మేకప్ లేకుండా నార్మల్గా ఉండేటువంటి పర్సన్స్ని, అంటే అలాంటి అందాన్ని వర్ణించినప్పుడు ప్లెయిన్ లుకింగ్ అంటారు. ఇకపోతే బ్యూటిఫుల్, ఇది లేడీస్కి మాత్రమే పర్మనెంట్ అయినటువంటి పదం. దెన్ హ్యాండ్సమ్. బ్యూటిఫుల్ అంటే అందమైన, హ్యాండ్సమ్ అంటే అందమైన అంటే, కాకపోతే ఒకటి జెంట్స్కి యూజ్ చేస్తారు హ్యాండ్సమ్ అనేది, బ్యూటిఫుల్ అనేది లేడీస్కి యూజ్ చేస్తారు. ఫెయిర్. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే ఫెయిర్ అంటే తెల్లగా ఉండడం అని అనుకుంటారండి. తెల్లగా ఉండడాన్ని ఫెయిర్ అనండి. దేన్ని ఫెయిర్ అంటారు అంటే బ్యూటీని మించితే ఫెయిర్. బ్యూటిఫుల్ అంటా కదా, బ్యూటిఫుల్ అనే వర్డ్ మించిపోతే అప్పుడు ఫెయిర్ అంటారు. ఓకే. సో అగ్లీ అంటే ఇకారంగా ఉండడం. గార్జియస్, ఇది ఇంకా అందంగా ఉండడం. ఇది బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ కంటే అందంగా ఉంటే ఫెయిర్. ఫెయిర్ కంటే అందంగా ఉంటే గార్జియస్. అయితే ఇది ఒరిజినల్ కాదు. ఎందుకు కాదు అంటే మేకప్ చేసుకోవడం ద్వారా అందంగా కనిపిస్తే అలాంటి వాళ్ళని గార్జియస్ అంటారు. లైక్ ఆభరణాలు ఎక్కువ వేసుకుంటారు, ఆభరణాలు డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీ, డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుని అలా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని గార్జియస్ అని అంటారు. ఓకేనండి, గుడ్. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే పీపుల్ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ విషయానికి వస్తే బాధపడడం అనే సెన్స్ ఒకటి ఉంటుందండి. చూడండి ఒకసారి, బాధపడ్డప్పుడు ఫస్ట్ బాధ ఎలా మొదలవుతుంది? హర్ట్ అవుతారు ఫస్ట్. హర్ట్ అయితే బాధ మొదలవుతుంది. హర్ట్ అవ్వగానే మనిషి ఏమైపోతాడంటే డల్ అయిపోతాడు. డల్. ఎప్పుడైతే డల్ అయిపోతాడో ఇమ్మీడియట్లీ సాడ్ అనే మూమెంట్ వచ్చేస్తుంది. సాడ్ అనే ఫీలింగ్. ఆ సాడ్ ముదిరిపోతే డిప్రెస్డ్ ఇంకా ముదిరిపోతే అన్కాన్షియస్. అంతే. సో అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతాడు మనిషి. అంతే. ఫస్ట్ హర్ట్ అవుతారు. హర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే డల్గా ఉంటారు. తర్వాత సాడ్గా కనిపిస్తారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఫైనలీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతారు. అంటే అందరూ నేను చెప్పట్లేదు, ఇక్కడ ఒక్కొక్క స్టేజ్. ఇప్పుడు ఒక అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు, రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ రాగానే చూస్తే ఫెయిల్, 6 సబ్జెక్టులు పోయాయి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తిట్టగానే హర్ట్ అయిపోతాడు. హర్ట్ అయినా డల్ అవుతాడు. సో అది ఏంటి, నేను ఇంకేమీ చేయలేదా, పాస్ కాలేనా, నా వల్ల కాదా, నేను చదువు పనికిరానా అని సో సాడ్గా ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోతాడు. ఒకవేళ పేరెంట్స్ మోటివేట్ చేసి అదేం కాదులేరా అని చెప్పి చెప్పకపోతే తెలియకుండానే అన్కాన్షియస్కి వెళ్ళిపోతాడు. ఇది అంటే సాడ్నెస్ ని డిస్క్రైబ్ చేసేటువంటి వొకాబులరీ. అండ్ దెన్ ఇకపోతే క్రై అనేది ఎవరు యూజ్ చేస్తారు? ఈ వర్డ్ ఎవరికి యూజ్ చేయాలి అంటే చిన్న పిల్లలకి మాత్రమే యూజ్ చేయాలి. చిన్న పిల్లలకి. అది కూడా ఎప్పుడు యూజ్ చేయాలి? వాళ్ళు ఆకలికి ఏడిస్తే అప్పుడు క్రై యూజ్ చేయాలి. లేదా గట్టిగా సౌండ్ చేసి ఏడుస్తారు అప్పుడు క్రై యూజ్ చేయాలి. అంతేగాని ఎవరిని పడితే వాళ్ళని క్రై అని అనకూడదండి. షీ ఈజ్ క్రైయింగ్, హీ ఈజ్ క్రైయింగ్, మై ఫాదర్ ఈజ్ క్రైయింగ్ అని అనకూడదండి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆకలికి గట్టిగా ఏడిస్తే లేదా వాళ్ళకి ఏదో కావాలి, ఐస్ క్రీమో లేదా బొమ్మో ఏదైనా డాల్ కానీ సంథింగ్ కావాలన్నప్పుడు ఏడుస్తారు.
ఇలా ఏడ్చినప్పుడు మాత్రమే క్రై అని యూజ్ చేయాలి, చిన్న పిల్లలకి మాత్రమే. దెన్ వీప్. వీప్ అంటే ఇది ఏడవడం. ఎవరికి? పెద్దవాళ్ళు. సో వీళ్ళు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు ఎలా ఏడుస్తారు, సౌండ్ రాకుండా లోపల లోపల బాధపడుతూ ఉంటే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి, ఇది ఏడవడం. దీన్ని వీప్ అని అంటారు. ఇంకోటి సో. ఈ సాప్ అనేది ఏంటంటే ఎక్కిళ్ళు పెట్టి ఏడవడం. ఎక్కిళ్ళు పెట్టి ఏడిస్తే దాన్ని సాప్ అంటారు, సాప్. అండ్ దెన్ లామెంట్. లామెంట్ అంటే మనకు ఇష్టమైన వ్యక్తి చనిపోతే కానీ లేదా దూరం అయిపోతే అప్పుడు దుఃఖించడాన్ని, దాన్ని ఏడుపడ్డారు. ఇది మళ్ళీ గట్టిగా ఏడుస్తారండి. ఇది మీరు అబ్జర్వ్ చేయాలంటే మనకి మూవీస్లో కావచ్చు లేదా డైరెక్ట్ లైఫ్లో కావచ్చు. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ బంధువులు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు గట్టిగా ఏడుస్తుంటారు. సో దీన్ని లామెంట్ అంటారు. మళ్ళీ ఇందాక నేను గట్టిగా ఏడిస్తే క్రై అని చెప్పారని ఇది రాదండి. ఇక్కడ గట్టిగా ఏడుస్తున్నారు కదా క్రై అవ్వదు. ఇది లామెంట్, ఇది క్రై. ఆకలికి లేదా ఏదైనా కావాలని గట్టిగా ఏడిస్తే దాన్ని క్రై అంటారు. ఇది మాత్రం లామెంట్. దెన్ ఫైనల్లీ ఇంకా చెప్పుకోకపోతే హ్యాపీ గురించి చెప్పుకోదు. హ్యాపీ. ఇప్పుడు మనం హ్యాపీ అనేది దేన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి, సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక వర్డ్. సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక వర్డ్ని హ్యాపీ అని అంటారు. ఓకే, బాగానే ఉంది. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటి అంటే ప్రతి దగ్గర అంటే మనకు ఒక 10 రూపీస్ ఆదాయం వచ్చినప్పుడు సో అప్పుడు హ్యాపీ అంటాం. 100 రూపీస్ వస్తే హ్యాపీ. అదే 1000 రూపీస్ వచ్చింది అనుకోండి, వెరీ హ్యాపీ. 10,000 వస్తే వెరీ హ్యాపీ. అంటే మనం యూజ్ చేసే ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఈ వెరీ హ్యాపీ తప్ప ఇది వేరే మనం మ్యాక్సిమం యూజ్ చేయవచ్చు. కానీ మన యొక్క ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ఇక్కడ 6 రకాల పదాలు ఉన్నాయి. ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి 6 రకాల పదాలు ఉన్నాయి. అవేంటి ఒకసారి చూద్దాం. ప్లీజ్డ్, హ్యాపీ, జాయ్, బ్లిస్, rapture, on the 9th cloud. So pleased, happy, joy, bliss, rapture, on the 9th cloud. I am pleased, నేను సంతోషంగా ఉన్నాను. I am happy, నేను సంతోషంగా ఉన్నాను. I am joy, సంతోషంగా ఉన్నాను. I am bliss, సంతోషంగా ఉన్నాను. I am rapture, సంతోషంగా ఉన్నాను. I am on the 9th cloud, సంతోషంగా ఉన్నాను. అదేంటి సార్ అన్నిటికీ సంతోషంగా ఉన్నానని అంటున్నారని ఒక డౌట్ ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు వీటన్నిటి మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అని దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక చిన్న పిల్లవాడికి ఏరోప్లేన్ బొమ్మ అంటే చాలా ఇష్టం. ఏరోప్లేన్ బొమ్మ అంటే సో ఒకరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్లో చూసి హే విమానం 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 అంటున్నాడు. ఇది ప్లీజ్ అంటే మనకి ఏదైతే ఇష్టం ఉంటుందో అలాంటి దాన్ని ఇండైరెక్ట్ గా చూస్తే కలిగేటువంటి ఆనందాన్ని ప్లీజ్ అని అంటారు. దెన్ కమ్ టు అనదర్ స్టేజ్. అది గమనించారు వీళ్ళ నాన్నగారు. అరే నా కొడుకు విమానం అంటే చాలా ఇష్టం ఉంటుంది సరే అని చెప్పి ఆ రోజు ఏం చేశారంటే ఒక చిన్న మోడల్ ఒక బొమ్మ తెచ్చిచ్చారు. ఆ విమానం బొమ్మని తీసుకొచ్చి రే నాన్న ఇద్దరు ఆనందంగా తెచ్చిచ్చారు. అది చూడంగానే చాలా ఆనందపడ్డాడు. వావ్ నాన్న విమానము చాలా బాగుంది నాన్న అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇప్పుడు కలిగే ఆనందాన్ని హ్యాపీ అన్నాడు. అంటే ఫస్ట్ ఇండైరెక్ట్ గా చూసినప్పుడు కలిగే ఆనందాన్ని ప్లీజ్ అంటారు. అలాంటి మోడల్ చూస్తే నాట్ ఒరిజినల్ మోడల్ చూసాడు, ఇప్పుడు కలిగే ఆనందాన్ని హ్యాపీ. సో బాగా ఆడుకున్నాడు, అలసిపోయిన తర్వాత ఒకసారి పైన టెర్రస్ పైకి వెళ్ళేసి కొద్దిసేపు ఆడుకున్నాం దాంతో అని చెప్పి పైకి టెర్రస్ పైకి వెళ్ళాడు. వెళ్ళేసరికి పైన వెళ్తుంది ఫ్లైట్. సో విమానం వెళ్తుంది, కొంచెం సౌండ్ చేసుకుంటూ అది చూశాడు. అంటే డైరెక్ట్ అంటే ఒక రియల్ ఆబ్జెక్ట్ని ఫస్ట్ టైం చూశాడు. ప్లీజ్ అంటే కదా న్యూస్ పేపర్లో చూశాడు, నెక్స్ట్ ఆబ్జెక్ట్లో చూశాడు, ఆ తర్వాత రియల్గా చూశాడు దూరంగా. ఎప్పుడైతే తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో ఏదైతే ఇష్టపడ్డాడో అలాంటి దాన్ని రియల్గా చూసినప్పుడు కలిగేటువంటి ఫీలింగ్ జాయ్ అంటారు. అండ్ దెన్
ఒకసారి ఒక కొద్ది రోజుల తర్వాత వాళ్ళ అంకుల్ ఎక్కడి నుంచి వస్తున్నారు, ఫారెన్ నుంచి వస్తున్నారు. వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళారనమాట. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఆ విమానాన్ని చాలా దగ్గరగా చూశాడు. అబ్బా ఎంత పెద్దదిగా ఉంది అసలు ఏరోప్లేన్, వా. ఇప్పుడు కలిగే ఫీలింగ్ వచ్చేసి బ్లిస్. అంటే అండి, మీరు దేన్నైతే ఇష్టపడతారో, ఏదైతే కావాలనుకుంటారో అలాంటి దాన్ని దగ్గరగా చూస్తే కలిగేటువంటి ఆనందాన్ని బ్లిస్ అంటారు. బ్లిస్. ఆ తర్వాత ఇంకోసారి తను అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, పెద్దవాడు అయిపోయాడు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ వచ్చింది, ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాడు. ఫస్ట్ టైం విమానాన్ని ఇలా టచ్ చేశాడండి. ఫస్ట్ టైం టచ్ చేశాడు. ఒక అనుభూతి చెందుతున్నాడు. ఎందుకని? చిన్నప్పుడు పేపర్లు చూశాడు, తర్వాత ఆబ్జెక్ట్ చూశాడు, దూరంగా చూశాడు, దగ్గరగా చూశాడు, కానీ ఫస్ట్ టైం టచ్ చేస్తున్నాడు. మీరు ఏదైతే కోరుకుంటారో, దేన్నైతే బాగా ఇష్టపడతారో, అది వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఏదైనా కావచ్చు, అలాంటి దాన్ని ఫస్ట్ టైం మీరు టచ్ చేస్తే కలిగేటువంటి ఫీలింగ్ని ర్యాప్చర్ అంటారు. ర్యాప్చర్. ఓకే, సో టచ్ చేసాడు, ఫీలింగ్ కలిగింది, ఓకే, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలా స్పృశిస్తూ అంటే టచ్ చేస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. వన్స్ లోపలికి వెళ్ళేసి సీట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు. సో అప్పుడెప్పుడో చిన్నప్పుడు పేపర్లో చూసినటువంటి విమానంలో ఈరోజు నేనున్నానే అనే ఒక ఆనందం, ఆ ఆనందానికి హద్దులు లేదు. పట్టరానంత ఆనందం, చెప్పరానంత ఆనందం. సో అంత ఆనందం ఉన్నప్పుడు ఇట్స్ కాల్ అండ్ ద 9th క్లబ్. ఓకేనండి. అంతేగాని మనం ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్కి హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ అని యూస్ అయిపోతాను. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. అదే కాదు, ఇంకా వేరే ఎగ్జాంపుల్ అయినా తీసుకోవచ్చు. సో ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వెళ్ళాడు. పెళ్లి చూపులకి వెళ్ళగానే అమ్మాయిని చూశాడు. అమ్మాయి చూడగానే ఓకే నచ్చేసింది, చాలా అందంగా ఉంది, నచ్చేసింది, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ సరిగా చూడలేదు. ఓకే గుడ్, మొత్తానికి అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇట్స్ కాల్ ప్లీజ్. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే తనేదో మొబైల్లో ఆమెను చూడవలసి వచ్చింది. మొబైల్లోనో సంథింగ్ ఏదో ఫోటో అని అలాగా రియల్గా ఆబ్జెక్ట్ రూపంలో చూశాడు. దెన్ హీ ఫీల్స్ హ్యాపీ. సో అలాంటి అంటే ఇంకో అమ్మాయి సేమ్ అలాగే ఉంది. తను చాలా దగ్గర నుంచి చూశాడు. దగ్గర నుంచి ఇన్ ద సెన్స్ ఏదో వాళ్ళ ఇంటి ముందుగా నడుచుకుంటూ వెళ్తుంటే అమ్మాయి చూస్తే ఈ అమ్మాయి ఏమో అనిపించేంతగా ఫీల్ అయిపోయాడు అనమాట. ఇట్స్ కాల్ జాయ్. సో అనే తర్వాత లగ్నాలు పెట్టుకున్నారు, పెళ్లి కుదుర్చుకున్నారు. సో ఆ కార్డు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఆమె దగ్గరగా చూశాడు. ఫస్ట్ టైం అంటే సరిగా చూడలేదు, కానీ ఇప్పుడు దగ్గరగా చూశాడు. ఇప్పుడు కలిగే ఫీలింగ్ బ్లిస్ అంటారు. సో పెళ్ళైంది. పెళ్ళేటప్పుడు ఫస్ట్ పాణిగ్రహణం చేసేటప్పుడు చేతిలో చేస్తారు కదా, ఒక్కసారిగా ఆమె చేతిని టచ్ చేసినప్పుడు ఫీల్ అయ్యే కలిగే ఫీలింగ్ ర్యాప్చర్. ఆ తర్వాత ఆమెకి మంగళసూత్రం కట్టేశాడు. తను ఏ అమ్మాయి గురించి అయితే బాగా తప్పించుకుపోయాడు. సో ఏ అమ్మాయిని అయితే ఎక్కువగా ఫీల్ అయ్యాడు, అలాంటి అమ్మాయి తన లైఫ్లోకి వస్తుంది, వైఫ్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అప్పుడు కలిగే ఆనందానికి అవధులు ఉంటారు. జనరల్గా అందరూ అంటుంటారు పెళ్ళి తర్వాత ఉండదు సంథింగ్ అని, అది వేరే విషయం అండి. అప్పుడైతే ప్రస్తుతానికి కలిగే ఫీలింగ్ అయితే అంత 9th క్లబ్. సో ఇక పట్టరానంత ఆనందం ఉంటుంది అప్పుడు. కాబట్టి మీకు ఎప్పుడైనా పట్టరానంత ఆనందం కలిగితే ఐఎమ్ ఆన్ ద 9th క్లబ్ అని చెప్పడం బాగుంటుంది. ఐఎమ్ ఆన్ ద 9th క్లబ్, అంతేగాని ఐఎమ్ హ్యాపీ, వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయండి. ఓకేనండి. సో ఇది మన వొకాబులరీ క్లాస్. సో కంప్లీట్ వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. Thank you very much. Please subscribe my channel. Thank you.